నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలోని బాలాజీ భవన్లోని హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు తనిఖీలు. హాజరైన అతిథిదే ఈవో జె శ్యామలరావు ఇతర అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు వీఐపీలు. మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఉభయకర్తలుగా వ్యవహరించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. साई जी नाम
మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేస్తూ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని 2 రోజుల కిందట గూడూరులో రౌడీ షీటర్ ఒక విద్యార్థిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపారు. ముద్దాయిల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళలపై మహిళా విద్యార్థులపై జరిగిన దాడులను ఖండిస్తూ అదేవిధంగా గూడూరు పట్టణ ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి జరిగిన ఖండిస్తూ నిరసనగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు టవర్ సెంటర్ వద్ద ధర్నా జరుగుతోంది. ఈరోజు గూడూరు పట్టణంలో నిన్న కాకమున్న ఒక మహిళా విద్యార్థిని బెదిరించి ఆటో ఎక్కించుకొని గాంధీనగర్ శివారు ప్రాంతంలో ఒక రౌడీ షీటర్ వినయ్ అనేటువంటి వ్యక్తి, అశోక్ నగర్ సంబంధించినటువంటి వినయ్ అనే వ్యక్తి అతి దారుణంగా అమ్మాయి మీద కత్తితో చూపించి దాడి చేసిన ఘటన ఈరోజు మనం చూస్తున్నాం. ఆ అమ్మాయిని కత్తిని చూపించి బెదిరించి రేప్ చేసిన పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో చూస్తాం. అదేవిధంగా వారం రోజుల క్రితం బాలయ్యపల్లిలో 8వ తరగతి విద్యార్థి అమ్మాయిని కూడా ఈరోజు మా మహిళని కూడా చూడకుండా మైనర్ అయిన అమ్మాయిని చూడకుండా ఈరోజు మొత్తం మాదిరి ఈరోజు చెలరేస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తే విజయనగరం, అంతకుముందు చూస్తే గుంటూరు రమ్య, ఈ విధంగా మహిళల పట్ల మహిళా విద్యార్థులకి అనేక రకాలుగా కూడా ఈరోజు దాడులు చేస్తున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు చదువుకొని పంపిస్తే ఇప్పుడు కొంతమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ కొంతమంది నిర్మాణంగా వాళ్ళు అనేక రకాలుగా రేపు చేసి చంపేసిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడైనా కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ అనితా గారు కూడా ఇటువంటి వాటిని వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలా. ఇటువంటి వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలా. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ వెంటనే ఇటువంటి దాడులు కూడా ఖండించకుండా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మహిళలు మిస్ అయినా అదేవిధంగా అమ్మాయిలు మిస్ అయినా వీటి మీద తక్షణం ఎంక్వైరీ చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షం చెప్పాడు. ఈరోజు వాళ్ళే అధికార పక్షం అయ్యారు. మీరు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నారు అమ్మాయిల మీద జరిగే దాడులను కూడా వెంటనే మీరే ఖండించాలి. ఖండించి వాళ్ళకి కఠిన శిక్షలు కూడా మీరు వేయాలని చెప్పి కూడా ఈరోజు చూస్తున్నాం. మొత్తం రౌడీ షీట్ని ఈరోజు మనం పబ్లిక్గా స్వచ్ఛందంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు అమ్మాయిల మీద అనేక రకాల లైంగిక దాడులు అనేక మానసికంగా దాడులు చేస్తున్నారు. ఈరోజు కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ చెప్తున్నారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ చెప్తున్నాం టీచర్లే విద్యార్థులు లైంగిక దాడులు చేస్తున్నట్టే ఎంత దుర్మార్గం పరిస్థితులు ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యాంటీ ర్యాగింగ్ సెల్ పెట్టాలి, అదే విద్యార్థులు రక్షణ పెట్టాలి, అదే బాక్స్ పెట్టాలి. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా ఆ బాక్స్లో డ్రాప్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణాల్లో కానీ హాస్పిటల్స్లో కానీ కాలేజీల్లో కానీ కార్యాలయాల్లో కానీ ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నాం, అనేక లైంగిక దాడులు చేస్తున్నాం. వీటికన్నిటి కూడా తక్షణం రుప్పుమాపి మహిళలు కానీ మహిళా విద్యార్థులు కానీ తగిన న్యాయం చేయాలని చెప్పి కూడా అఖిల భారతీయ విద్యార్థి సమైక్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షులు రానున్న రోజుల్లో కూడా ఈ మహిళల మీద జరిగిన దాడులు పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. శశికుమార్, మన గూడూరులో జరిగిన మహిళ మీద చేసిన దాడిని కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ దాడులన్నింటినీ కూడా క్షమించి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ వచ్చి మన కాడికి వచ్చిన ఈరోజు ధర్నా అనేది చేస్తున్నాం. ఒక ప్రతి మహిళ కూడా స్కూల్ పోవడానికి కాలేజీలో పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న కూడా మన ఊరిలో జరిగింది. ఒక మహిళ కాలేజీ పోయే మహిళ ఆటో ఎక్కిపోతే అమ్మాయిని రేప్ చేసి బెదిరించడం జరిగింది, అమ్మాయిని కత్తిరి పెట్టి హింసించడం జరిగింది. అలాంటి మహిళలు ఈరోజు ఒక కాలేజీ పోవాలన్నా కూడా భయపడుతున్నారు. బస్సులో మనకు లేదు, స్టాబిలిటీ లేదు. ఒక ఆటో ఎక్కి విద్యా సంస్థలు పోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి రేప్ చేసి ఇలా రౌడీ సెంటర్లో అమ్మాయిలు బెదిరిస్తున్నారు. ఇలాంటివన్నీ ఖండించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇలాంటివన్నీ ప్రభాగా సరికొడతారని మనం కోరుకుంటాం.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి దాతృత్వంతో దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి దాతృత్వంతో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక మంది పేదలకు వస్త్రాలు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా డాక్టర్ రోహిణి కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి, విష్ణు, వందన, లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో రోహిణి మేడం జనార్దన్ రెడ్డి సారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఉభయం ఉంది. ఆ ఉభయం సందర్భంగా పేదలకు బెడ్షీట్లు, చీరలు మేడం స్పాన్సర్గా మేడం దానం చేస్తున్నారు. ఈ మేడం మా ఇన్నర్ వీల్కి ఇది రెండో ప్రోగ్రాము. మొన్న మేము ఇన్స్టలేషన్ అయిన రోజు మేడం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఈరోజు పేదలకి దుప్పట్లు, బెడ్షీట్లు, దుప్పట్లు, చీరలు ఇస్తున్నారు. అందరు వినియోగించుకొని సందర్భంగా మేడంకి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద స్కూల్ మరియు కాలేజీల బస్సులు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలకు అపరాధ రుసుము విధించారు. గూడూరు పట్టణంలోని సగంపేట సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ వాహనాల తనిఖీ నిర్వహించారు. పలు స్కూళ్లు మరియు కాలేజీల వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న వాటికి అపరాధ రుసుము విధించారు. ఎంవీఐ జాకీర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల వారు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రులు వాహనాల సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈరోజు మా రవాణా శాఖ గూడూరు తరఫున గూడూరు పట్టణంలో ఉన్న
స్కూల్ బస్సులన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులకు కూడా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎంతవరకు సీటింగ్ ఉంటుందో అంతవరకే పిల్లల్ని తీసుకుపోవాలి. అలాగే ఎక్స్ట్రా పిల్లల్ని అలా నిలబెట్టి కానీ ఇలాంటి వాహనాలు తీసుకుపోవద్దు. మీ స్కూల్ యాజమాన్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ బస్సులో సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లలను కూడా వాళ్ళు ఎక్కువ పరిమితి తోలకుండా జాగ్రత్తగా డ్రైవర్లందరూ కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళ గమ్యస్థానాన్ని వాళ్ళకి చేసేటట్టుగా ప్రజలందరూ కూడా అలాగే మన స్కూల్ పిల్లలు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ బస్సులు ఏమన్నా ఓవర్ రోడ్ వెళ్తున్నా కానీ మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ మిగతా ఇతరత ఏమైనా చేసినట్టయితే డ్రైవర్లు మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన దేవకి, సురేష్, గిరిజాకుమారి, వెంకట సాయి సాత్విక్, వెంకట సాయి సాధన, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం 2021 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు కోట పట్టణ వాస్తవులు దేవకి సురేష్ గారు, గిరిజాకు గారు, వెంకట సాయి సాత్విక్, వెంకట సాయి సాధన, రమణమ్మ గారుల దాతృత్వంతో ఈ ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కూడా ఈ కార్యక్రమం కలుపుకి పని కూడా ఒక అదృష్టం కావాలి. ఎన్నో జన్మల పుణ్య పని ఉంటేనే ఈ అన్నప్రసాద ముందుకొస్తున్నారు. కావున కోటమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దాతలకు అమ్మ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయం. సుమా రా తప్పకబ్బా అమ్మ అదా మళ్ళీ చూడగల లోపల పెట్టింది. నారాయణ మంత్రం జరగబోతాయండి. పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ఓంకార శబ్దాన్ని వింటూ మీరు ఆహారాన్ని తీసుకుంటున్నారంటే మీరెంతో అదృష్టం. దాతలు రాబోయే జన్మకు కావాల్సినటువంటి పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం
తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా చక్కగా ఆనందంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈనాటి దాతలు, కోటపట్టణ వాస్తవులు దేవకి, సురేష్ గారు, గిరిజాకుమారి గారు, వెంకట సాయి సాత్విక్, వెంకట సాయి సాధన, రమణమ్మ గారుల దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతమందో దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇట్లాంటి అదృష్టం దొరికే రోజు కూడా వస్తుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇట్లాంటి దాతృత్వం చేసి పుణ్యాన్ని సంపాదించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. 21వ తేదీ ప్రతి నెల పౌర్ణమిలో జరుగుతున్నటువంటి హోమం, అందులో ఈసారి జరగబోయే హోమం ఎటువంటిదనంటే ప్రత్యేకం. గురు పూర్ణిమ అట్లాంటి రోజు రావడం నిజంగా మన ప్రాంతం చేసుకున్న అదృష్టం. అట్లాంటి రోజున ఆ కార్యక్రమం జరగబోతూ ఉంది మన చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి పాత్రలు కాగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. టీడీపీ కూటమి నేతలకు అక్షర సాధింపు చర్యలు వీడి అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి సారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచించారు. వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడితే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన సందర్భంగా పోలీసుల ఎదుట టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్లతో దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. వినికొండల వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త జిలాని అందరూ చూస్తుండగానే నరికి చంపడం రాష్ట్రంలో రాక్షస కాండకు నిదర్శనం కాదని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్షాలని అధికార పార్టీ హత్యలు, అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికదన్నారు. నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. మా తండ్రి గారి సహచరుడిగా వెంకటగిరికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఆయనతో కలిసి నడిచిన చిలకం శంకరెడ్డి గారు స్వర్గస్థులయ్యారు. 40 సంవత్సరాలు కలిసి నడిచారు. నాన్నగారి తర్వాత అమ్మతో ఇక్కడ ఎలక్షన్లో పాల్గొన్నారు. మొన్న నాతో ఉన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నేదురుమల్లి కుటుంబం వారి సతీమణికి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరని కోర్టును ఆశ్రయించడం జరిగింది. స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఫంక్షన్ హాల్ కడితే అది ఎట్టి పరిస్థితుల్లో కూలదోయాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్లీ కోర్టుకు పోయాం. కోర్టుకు పోవటమే కాదు, ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, హత్యాయత్నాలు చేసినా మేము కలిసికట్టుగా ఉన్నామని నిరూపిస్తాం, చూపిస్తాం. ఒక పార్టీ నాయకులుగా, అభిమానులుగా, కార్యకర్తలుగా మేమందరం కలిసే ఉన్నాం. ఇలాంటి హేయమైన చర్యలను ఖండిస్తుందా? ఇప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని విన్నప్పుడు ఇంటికి వెళ్లి ఇప్పుడే పెచ్చిరాజుతో
మాట్లాడొచ్చాను. అధికార పార్టీలో ఉన్న ఒక కూటమి ఎవరైనా సరే మరొకసారి ఇలాంటి ప్రయత్నం చేసినా బెదిరించినా మొట్టమొదట నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా. అండగా మేముంటాను మరొకసారి ఆ కుటుంబానికి తెలియజేస్తుందా. వినుకొండలో చూడండి, ఓపెన్ గా అందరూ చూసేటప్పుడే మా కార్యకర్తని చంపేయటం జరిగింది. తెలుగుదేశం ఏమంటది, జిల్లాని మా వాడు కాదు అంటది. ఫోటోలన్నీ ఉన్నాయి. మా కార్యకర్త రషీద్ను చంపటం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు చూస్తా ఉన్నారు. పోయినసారి అనుభవం ఉందని గద్దెనెక్కించారు. ఈసారి ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు, తిరిగి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పారు. పరిపాలన చూడమన్నారు, సంపద సృష్టిస్తామన్నారు. ప్రజల అవసరాలు గుర్తించండి. మేము ఖండించడం కాదు, ప్రభుత్వంలో ఉన్న మీరు పెద్దలుగా దీన్ని నివారించాలి. అభివృద్ధి చేసి చూపించండి. జిల్లా అధ్యక్షుడిగా ఒక వెంకటగిరే కాదు, జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మా పార్టీ మా కార్యకర్తలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, కూటమి పార్టీలో ఉన్న ముగ్గురికి కూడా తప్పులు సరిదిద్దుకొని అభివృద్ధి బాటలో నడవండి కోరుతూ, ఈ విషయాల్లో ఈ కేసులకు సంబంధించినంతా కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తానని మరొకసారి తెలియజేస్తూ, అభివృద్ధి ఏంటో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. దానికన్నా మెరుగ్గా, దానికన్నా అధికంగా ఇస్తామనే ఆశ చూపించారు. అందుకని ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం అభిషేక సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమ కోహ్లీ, నిర్మాత సుబ్బారామిరెడ్డి, రేపల్లి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. Madam, 1 second, madam. Okay, madam. So this is part of your daily duty, huh? What is they are stepping back and walking without seeing anything at the back. These days, scientists say you should do it. Walk back. Yes, scientists say you should do it. It is good for the mind. Mind will be very active. Yes. So how active is the mind? Huh? All 3 of you. God bless you. Thank you. Thank you so much. God bless you. Jai Govind.
by Pinky Reddy. Led by Pinky Reddy. Sir, 1 second. Sir. తిరుమలలోని హోటల్లో నాసిరకం కూరగాయలు పప్పు దినుసులు ఉపయోగిస్తూ నిషేధిత ఆహార ఉత్పత్తులు కలుపుతూ భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తితిదే ఈవో జె శ్యామలరావు ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఇతర అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్లోని హోటల్ను తనిఖీ చేశారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, కిరాణా సహా చాలా కూరగాయలు కూలిపోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత చర్యలు నాసిరకంగా ఉన్నాయి. అనంతరం ఈవో మాట్లాడారు. శ్రీవారి భక్తులు ఈ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురవడంతో తనిఖీ చేసినట్లు తెలిపారు. తిరుమల వ్యాప్తంగా ఉన్న అన్ని హోటళ్లను ఇకపై నిరంతరాయంగా తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఓ డైరెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రతా నిబంధన పూర్తిగా పాటించనున్నట్లు గుర్తించామన్నారు. ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మరుసటి రోజు భక్తులకు అందిస్తున్నారని, పలుమార్లు వినియోగించిన నూనెను ఎఫ్ఎస్ఈ నిబంధనకు విరుద్ధమైన రంగులు, రుచిని పెంచే పదార్థాలు గుర్తించామన్నారు. ప్రజా పంపిణీ రేషన్ బియ్యం వాడుతున్నట్లు వెల్లడైందన్నారు. సార్ అక్కడ వెహికల్ అంతా ఒకసారి తీసుకుంటారా? వెహికల్ కూడా తీసుకొచ్చాము. ఓపెన్ చేయకూడదు. స్కేల్ కూడా పెట్టాను ఏలా టక్స్ మాపలే ఉన్నారు.
ఓపెన్ చేయకూడదు. పచ్చిపప్పు ఉండలు గట్టి ఉన్నాయి. పచ్చిపప్పు ఉండలతో తీసిన త్వరగా పట్టడం. మినపగుళ్ళు ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడిదేమో బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న చేసినవి నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ఇది ప్రొహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఈ ఎంఎస్జి అజనోమోటో అంటారు, ఇది ప్రొహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి. కిచెన్ క్లీన్లీనెస్ కానీ లోపల అసలు చాలా అన్హైజీనిక్గా ఉంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ నుంచి చర్యలు తీసుకుంటారు. దీని మీద ఒకసారి మీడియాకి అందరికీ బ్రీఫ్. నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారం. ప్రప్రథమంగా ఈఓ గారికి ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి అవకాశం కల్పించి సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు ప్రప్రథమంగా ఈఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈఓ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చినాయి. దాని రూపేణ ఈ తిరుమల హిల్స్కి కూడా మా డిపార్ట్మెంట్ నుంచే సేవ చేయడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చారు ఈఓ గారు. ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాము. ఈ రూపేణ ఇక్కడ బాలాజీ భవన్ అనే కంప్లైంట్స్ వచ్చినాయని ఈఓ గారు చెప్పడం మూలాన మా టీం తోటి 2-3 అసిస్టెంట్ కమిషనర్స్, 2-3 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఈఓ గారు ఎప్పుడు అవసరం అయితే దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలోని బాలాజీ భవన్లోని హోటల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పూర్ణచంద్రరావు తనిఖీలు. హాజరైన అతిథిదే ఈవో జె శ్యామలరావు, ఇతర అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు వీఐపీలు. మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఉభయకర్తలుగా వ్యవహరించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి కుటుంబ సభ్యులు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన. మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.